హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపిస్తున్న అమ్మవారు ఎంతో అమూల్యమైన అమ్మవారు రాజరాజేశ్వరి దేవని. మనం శ్రీకాకుళం దగ్గరే ఉన్నదండి. శ్రీకాకుళం దాటిన తర్వాత ఎచ్చర్ల బ్రిడ్జ్ ఎక్కుతుంటే అక్కడే శ్రీ దేవీపురం అనే ఊరు ఉంటుంది కదా, అక్కడేనే ఆ లోపలికి వెళితే అక్కడేనమ్మా మన అమ్మవారు అక్కడే వెలిసింది. ప్రతి పౌర్ణమికి చూస్తున్నారు కదా, ఇవి 1008 శ్రీచక్రాలు. ఇవి 1008 శ్రీచక్రాలు. మనం రూపాయి కట్టాల్సిన పనే లేదు. వెళ్ళడం మనకు అన్నీ ఆళ్లే. ఆ ప్లేట్లు కనిపిస్తున్నాయి కదా, అన్నీ అందులోనే పెట్టుకొని రెడీగా అన్నీ పెట్టేసి ఉంచుతారు ప్రతి శ్రీచక్రం పక్కనే. వెళ్ళడం, వాళ్ళు చెప్తున్న మంత్రాలు మనం పూజ చేసుకుంటే ఎంతో పుణ్యము, చాలా బాగుంటుంది. ఇక స్వయంగా తల్లే అక్కడికి నడుచుకొని వచ్చిన ఆ పాదాలు, ఆ స్వామి అక్కడ ఉన్న పంతులు గారు ఆయన అప్పట్లో పూజ చేస్తుంటే ఆ పక్కనే నించొని మరి చూస్తున్న విధంగా ఆ ఫోటోల్లో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటుంది అన్నమాట. స్వయంగా తల్లే అక్కడ వేయించేసి వెలిసిన తల్లి కాబట్టి చాలా పవర్ఫుల్ అయిన దేవి. వీలైనంత మట్టుగా అక్కడికి చక్కగా వెళ్ళి పూజ చేసుకునేటట్టు మనం పౌర్ణమి రోజు చూసుకుంటూ ఉండాలి. అక్కడ కోటి లింగాలు అనేసి, ఈ లింగాలన్నీ కలిపి కోటి లింగాలంట. ఇది ఒక లింగము. అక్కడ 12 లింగాలు పక్కన కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కలిసి అవి 12 లింగాలు అంటే 12 లింగాలు. ఎక్కడెక్కడో దేశం మనం అన్నీ చూస్తుంటాం కదా, అవన్నీ ఇక్కడ మనం మామూలుగా చూసుకోవడానికి అనమాట. ఇది కూడా 1,00,000 తయారు చేస్తున్నారు, ఇంకా పూజకి ప్రారంభించలేదు. అన్నీ ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారో అక్కడ చూస్తున్నారు కదా. ఏకోత్తర శ్రీచక్ర మహాపీఠం. ఆ స్వామి అక్కడ ఇందాక చూసాం కదా ఆ ఫోటోలో, ఆయన ముసలైపోయారు ఇప్పుడు. అక్కడ ఉన్న పంతులు గారు ఆయనకి రోజు తల్లి వచ్చి మాట్లాడుతుందంట. మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయనతో చెప్పుకోవచ్చు. చాలా బాగా పూజ చేస్తారు ఆయన చూస్తేనే తల్లి పుత్రుడు చూసినట్టు ఉంటుంది. చాలా బాగుంది.